హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ ఆఫ్ థ్రోన్స్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని బట్టి వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ డోంట్ టెల్ మీ అనదర్. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ డోంట్ టెల్ మీ అనదర్ అంటే ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వన్ థింగ్ బట్ యూ ఆర్ టెల్లింగ్ మీ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వన్ థింగ్ బట్ యూ ఆర్ టెల్లింగ్ మీ అబౌట్ సంథింగ్ ఎల్స్ అంటే నేను ఒక దాని గురించి అడుగుతున్నాను, నువ్వు అది కాకుండా వేరేది చెప్తున్నావు అని అర్థం. సెకండ్ వన్: యూ ఆన్సర్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ. యూ ఆన్సర్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ అంటే నేను అడిగిన ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్: అంత నిదానంగా మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ డోంట్ స్పీక్ సో స్లోలీ. యూ డోంట్ స్పీక్ సో స్లోలీ అంటే అంత నిదానంగా మాట్లాడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ యూ టాక్ సో స్లోలీ ఐ డోంట్ ఫీల్ లైక్ లిజనింగ్ అట్ ఆల్. ఇఫ్ యూ టాక్ సో స్లోలీ ఐ డోంట్ ఫీల్ లైక్ లిజనింగ్ అట్ ఆల్ అంటే నువ్వంతా నిదానంగా మాట్లాడితే నాకు వినాలనిపించదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ద వే హీ టాక్స్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. ద వే హీ టాక్స్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ అంటే తను మాట్లాడే విధానం, తను మాట్లాడే పద్ధతి నాకు చాలా కోపం తెప్పిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: నీతో మాట్లాడితే మైండ్ పోతుంది లేదా నీతో మాట్లాడితే మతిపోతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టాకింగ్ టు యూ మేక్స్ మీ లాస్ మై మైండ్. టాకింగ్ టు యూ మేక్స్ మీ లాస్ మై మైండ్ అంటే నీతో మాట్లాడితే మైండ్ పోతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఎనీవన్ హూ లిజన్ టు హిస్ వర్డ్స్ విల్ ష్యూర్లీ లాస్ దేర్ మైండ్. ఎనీవన్ హూ లిజన్ టు హిస్ వర్డ్స్ విల్ ష్యూర్లీ లాస్ దేర్ మైండ్స్ అంటే ఎవరన్నా తన మాటలు వింటే ఖచ్చితంగా మతి పోగొట్టుకుంటారు లేదా మతిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ అండ్ ఐ లాస్ మై మైండ్. ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ అండ్ ఐ లాస్ మై మైండ్ అంటే తను ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు, దాంతో నా మైండ్ పోయింది లేదా మతిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్: చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్. డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్ అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ సో డోంట్ అనాయ్ మీ బై సేయింగ్ ద సేమ్ థింగ్ వార్ అండ్ వార్ అగైన్ అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు చిరాకు తెప్పించకు అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు నాతో అలా అనలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ డిడెంట్ సే దట్ టు మీ. యూ డిడెంట్ సే దట్ టు మీ అంటే నువ్వు నాతో అలా అనలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వై ఆర్ యూ లయింగ్ యూ నెవర్ సెడ్ దట్ టు మీ. వై ఆర్ యూ లయింగ్ యూ నెవర్ సెడ్ దట్ టు మీ అంటే నువ్వు నాతో ఆ విషయం చెప్పలేదు, నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ టోల్డ్ హర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హర్. ఐ టోల్డ్ హర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హర్ నువ్వు నాతో తన గురించి ఏం చెప్పావో నేను తనకి అదే చెప్పాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఎందుకు మాట మారుస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్స్. వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్స్ అంటే ఎందుకు మాట మారుస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. యూ సెడ్ వన్ థింగ్ టు మీ అండ్ హియర్ యూ ఆర్ టాకింగ్ అనదర్ థింగ్. వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్స్ లైక్ దట్. You said one thing to me and here you are talking another thing. Why are you changing your words like that? అంటే నువ్వు నాతో ఒక విషయం చెప్పావు, కానీ ఇక్కడికి వచ్చి వేరే విషయం
చెప్తున్నావు లేదా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.